మాణిక్యాలరావు గారు మళ్ళీ వస్తారు. వేణుగోపాల్ గారు, ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చడం అనేటటువంటిది ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు అస్తవ్యస్తానికి గురవుతున్నారు అనేటటువంటి మనోగతం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఉంది. ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు తీసుకుంటుంది అంటే ఓడిపోతాం అనేటటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుండి బయటపడడానికి బూస్ట్ లాగా పడుతున్నారా దాన్ని? సార్ అదే మేము చెప్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటంటే ఏదైతే పార్టీ పొత్తుల కోసం ప్రాధాయపడ్డాం, ఈరోజు రాష్ట్ర ప్రజలకి నేను సంక్షేమాన్ని ఇచ్చాను, నేను అభివృద్ధి చేశాను, నా వల్ల మీరు లబ్ధి పొందుంటే ఓటేయండి అంటున్నాడు. అక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో స్టాండర్డ్, అదే విధంగా జెండా మోసే కార్యకర్త స్టాండర్డ్, మధ్యలో ఉండే వ్యక్తులు మారచ్చు ఉండొచ్చు, వాళ్ళ స్వార్థం కోసం వేరే చోటకి పోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఎవరైతే వివిధ ప్రోగ్రాంలు చేశారు పార్టీ తరఫున, ఆ ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా చేసిన వాళ్ళకి ఈరోజు ఏదైతే జగనన్న జగనన్న ఎందుకు కావాలి అనడం కానీ, అదే విధంగా వివిధ రకాల ప్రోగ్రాంలు చేసి ఉన్నారు. ఆ ప్రోగ్రాములంతా ఏదైతే యాక్టివ్ గా ఉన్నారో గడప గడప వైఎస్ఆర్ అని కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు 2 months ఒకసారి ఒక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం వాళ్ళతో అక్కడే చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రజల్లో ఉండి మీరు యాక్టివ్ గా ఉంటారో మళ్ళీ తిరిగి మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే ఖచ్చితంగా మార్పు చేయాల్సి వస్తుంది, దానికి మీరు ముందుగా అండర్స్టాండింగ్ ఉందని చెప్పడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు కొంతమంది అంటే 175 నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలుగా మార్చడము, లేదా ఎంపీలని ఎమ్మెల్యేలుగా మార్చడము, లేదా కొన్ని చోట్ల పక్కన పెట్టేసి వేరే వాళ్ళ కొత్త వారికి అవకాశం చేయడము, అదేవిధంగా జనరల్ సీట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన సామాజిక వర్గం ఉంటే అక్కడ ఇవ్వడము. ఇలా పార్టీ అధ్యక్షుడు ఆయన మార్పులు చేసుకుంటాడు. ఆయన 175 నియోజకవర్గాల్లో ఆయన పార్టీ మళ్ళీ 175 అభ్యర్థులు పెట్టి 175 నియోజకవర్గాల్లో గెలుపొందాలి, విజయం పొందాలనేసి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు. దాంట్లో తప్పలేదు. మేమేదో కాంగ్రెస్ కోసమో లేదా బీజేపీ కోసమో లేదా జనసేన పార్టీ కోసమో మేము ఆరాటపడ్డంలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండర్డ్, కార్యకర్త స్టాండర్డ్, జెండా మోసే కార్యకర్త స్టాండర్డ్, మధ్యలో ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారు, ఈ పార్టీ ఆ పార్టీ నుంచి ఇటుకు వస్తారు, ఈ పార్టీ నుంచి ఆడిపోతారు. వీళ్ళంతా స్టాండర్డ్ కదా సార్ శ్రీశైలం గారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నా అంటే, నేను ఏదైతే పేదవాడైన ప్రజలను నమ్ముకున్నానో ఆ భగవంతుని నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ఇచ్చున్నా, అభివృద్ధి అందున్నా మీరు నాకు ఓటేయండి, లేదంటే మీరు ఏదైతే స్టాండర్డ్ చెప్తున్నాడు, కరెక్ట్ గా మొహమాటం లేకుండా చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమని ఈరోజు రాజకీయ పార్టీని నమ్ముకోలేదు, అదే విధంగా నాయకులను నమ్ముకోలేదు, కార్యకర్తను నమ్ముకున్నాడు, భగవంతుని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. అదే విధంగా ఆర్కే గారు మాట్లాడుతున్నారు. అక్కడ ఏదైతే బీసీకి సంబంధించిన బలమైన సామాజిక వర్గం వ్యక్తి ఉన్నాడు కాబట్టి అక్కడ అతనికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వేణుగోపాల్ గారు, అంటే మీరు అడిగిన ప్రశ్నకు తప్ప జవాబులు అన్ని చెప్తున్నారు. ఎంతమంది ఎంపీలను మారుస్తున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, నాకు ఫిగర్ చెప్పగలరా అండి? కాదండి, ఎంతమంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారు, ఎంతమంది ఎంపీలను మారుస్తున్నారు, అధికారికంగా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా కాంటెస్ట్ చేపిస్తున్నారు, దానికి గల కారణం ఏంటి? రోజా గారిని ఎంపీగా కాంటెస్ట్ చేపిస్తున్నారు, దానికి గల కారణం ఏంటి? నగరిలో రోజా గారు ఓడిపోతారనే ఆమెను ఎంపీగా కాంటెస్ట్ చేపిస్తున్నారా? ఆల్టర్నేటివ్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకుకు అక్కడ సీట్ ఇవ్వాలంటని చెప్పి ఆమె స్థానాన్ని ఖాళీ చేపిస్తున్నారా? ఏంటి మీ సమీకరణాలు ఏంటి? రోజా గారి సీట్ ఎక్కడికి పోలేదు, రోజా గారి సీట్ రోజా గారే నిలబడతారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. మేము చెప్పడం ఏంటంటే 175 నియోజకవర్గాలు ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 175 నియోజకవర్గాలు 5 సీట్లు 10 సీట్లు 15 సీట్లు మార్చడం జరుగుతుంది. 175 నియోజకవర్గాల అభ్యర్థులు మార్చడం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకోబోలేదో, అదే విధంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకోబోలేదో అలాంటి నాయకులు పక్కన పెట్టడం జరుగుతుంది. లేదంటే మార్పు చేయాల్సి ఉంటే మార్పు చేస్తడం జరుగుతుందే కానీ ఇక్కడెక్కడ ఉపద్రవం లేదు. ఈరోజు 175 నియోజకవర్గాలు అనేది టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారికి, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు అనేది టార్గెట్. ఈరోజు ఆ టార్గెట్ పెట్టి దానికి అనుగుణంగా ఈరోజు మార్పులు చేర్పాటు చేయడం పార్టీ అధ్యక్షుడు యొక్క ఆయన ఇది ఆయన అధికారాలు ఆయన శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం శ్రీశైలం గారు ఇసుక గురించి మాట్లాడినారు. 2 విమర్శలు చేశారు మాణిక్యాలరావు గారు.
ఆ రెండు విమర్శలకు సమానం చెప్పండి. చెప్పండి. ఇసుక చింతమనేని వనజాక్షిని ఏదైతే అడ్డుకుంటా ఉందని చెప్పి ఆ విధంగా ఆమె ఏ విధంగా దాడి చేశాడు ఆమె పైన, దాంట్లో ప్రతి సంవత్సరం 200 కోట్లు ఈరోజు ప్రభుత్వానికి వస్తుంది. అప్పుడు ఆ 200 కోట్లు ఏమైనట్టు, ఎవరికి దోచిపెట్టట్టు? వీళ్ళ కార్యకర్తలకు దాచుకున్నారా, వీళ్ళ నాయకులు దోచుకున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ 200 కోట్లు ఈరోజు ప్రభుత్వానికి ఖర్చున్నాం, ప్రభుత్వానికి వస్తుంది, దానివల్ల సంక్షేమం అవుతా ఉంది. అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదో వాళ్ళని అనంత ఎమ్మెల్సీ ఒకతను ఎస్సీ క్యాండిడేట్ పైన దాడి చేశాడు, లేదా ఇంకొకరిపై దాడి చేశాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. అంటే దీనికంతా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత.